వాతావరణ శాఖ మరొక హెచ్చరికను జారీ చేసింది. ఏపీ తెలంగాణకు భారీ వర్ష సూచన చేసింది. రానున్న 7 రోజుల్లో కుండపోత వర్షాలు కురుస్తాయంటూ తెలియజేస్తుంది. తెలంగాణలోని ఆదిలాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, నాగర్ కర్నూలు జిల్లాల్లో వానలు పడతాయంటూ చెప్తుంది. ఇక వరంగల్, యాదాద్రి, సిద్దిపేట, ఖమ్మం జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు పడతాయంటుంది. హైదరాబాద్కు భారీ వర్ష సూచన ఇచ్చింది. హుస్సేన్ సాగర్కు భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. నాలా సమీపంలోని కాలనీలన్నీ కూడా అలర్ట్గా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలోని పల్నాడు, ప్రకాశం, కర్నూలు, కాకినాడ, అనకాపల్లి, ఏలూరు జిల్లాల్లో వర్షాల ప్రభావం ఉంటుంది అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్కు భారీ వర్ష సూచనలు చేసింది. సుమారుగా 16, 17 తేదీ వరకు కూడా వర్షాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఏ క్షణంలో ఎలా ఉంటుందో చెప్పలేమంటూ కూడా చెప్తుంది వాతావరణ శాఖ. ఖచ్చితంగా వర్షాల ప్రభావం ఉండబోతుంది 2 రాష్ట్రాల మీద అంటుంది. మొన్న పడినటువంటి వర్షాలను మనం చూసాం. ఇప్పుడిప్పుడే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా క్లియర్ అవుతున్నాయి. చాలా వరకు ఆ వరద నీరు తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో మరొకసారి వర్షాలు పడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి అంటూ చెప్తున్నారు. వర్షం పడదలే, ఎండగా ఉంది కదా అనేటువంటి నిర్లక్ష్యం కానీ, వెదర్ డ్రైగా ఉంది కదా అని కానీ మీరు ఆలోచించొద్దు. ఖచ్చితంగా మీరు బయటకు వెళ్తున్నారు అంటే ఒక భారీ వర్షం పడుతుందనే ప్రిపేర్డ్గా వెళ్ళండి అంటూ కూడా చెప్తుంది. ఒకసారి వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఈ హెల్త్ బులెటిన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ నేను ఒకసారి మీకు చెప్తాను. 9/8/2025 నుంచి 10/8/2025 మధ్య ఉండేటువంటి వాతావరణ పరిస్థితుల గురించి చూద్దాం. ముందుగా అంటే ఈరోజు రేపటి మధ్యలో చూస్తే భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందంటున్నారు. ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలతో కూడినటువంటి వర్షం పడుతుందంటున్నారు. ఈదురుగాల వేగం 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు ఉండొచ్చు అంటూ కూడా వాతావరణ శాఖ తెలియజేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురవచ్చు అంటూ కూడా చెప్తుంది. అలాగే రేపు ఎల్లుండికి సంబంధించి ఈరోజు ఆల్రెడీ గడిచింది. ఈరోజు రాత్రికి వర్షాలు పడే అవకాశం ఉందంటూ ఇంకా వాతావరణ శాఖ చెప్తోంది. అయితే రేపు ఎల్లుండి పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షపాతం, గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగం ఉండే అవకాశం ఉందంటూ చెప్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అంటూ తెలియజేస్తున్నారు. 16వ తారీఖు వరకు కూడా ఈ వర్షాల ప్రభావం ఉంటుంది అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అంటూ సూచిస్తుంది. మరోవైపు చూసినట్లయితే 17వ తారీఖు వరకు కూడా తెలంగాణలో వర్షం పడతాయి అంటున్నారు. ఇక మరోవైపు ఏపీకి సంబంధించినటువంటి వివరాలు చూద్దాం. ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లో చూసినట్లయితే భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన, మెరుపులతో కూడినటువంటి బలమైన గాలులు వేస్తాయంటున్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడినటువంటి జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందంటున్నారు. అలాగే రాయలసీమ ప్రాంతంలో చూస్తే భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడినటువంటి మెరుపులు ఉండే అవకాశం ఉంది. మరియు బలమైన గాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. సో ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాలకి సంబంధించి 17వ తారీఖు వరకు కూడా వర్షాలు పడతాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఒకవేళ మీరు ఏదైనా అత్యవసరమైన పని నుండి బయటకు వెళ్తున్నా, ఇవాళ రేపు ఎలాగో వీకెండ్ కాబట్టి కొంతవరకు రష్ తగ్గే అవకాశం ఉంటుంది. కానీ ఏ క్షణంలో అయినా సరే భారీ వర్షం పడే అవకాశం ఉంటుంది. కానీ ఇవాళ రేపట్లో మీరు ఒకవేళ బయటికి వెళ్ళేలా ఉంటే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి. ఒక భారీ వర్షానికి ప్రిపేర్డ్గా వెళ్ళడమే మంచిది అంటూ వాతావరణ శాఖ చెప్తుంది. అవసరమైతేనే మీరు ఇళ్ల నుంచి బయటికి వెళ్ళండి అని చెప్తుంది. ఒకవేళ ఆదివారం తర్వాత కూడా పరిస్థితి ఇలాగే ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో సాఫ్ట్వేర్స్ లాంటి ఉద్యోగాలు అయితే ఖచ్చితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటే మంచిది. సాఫ్ట్వేర్ ఉద్యోగులు అయితే, మిగతా ఉద్యోగులు తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే తగినటువంటి జాగ్రత్తలు తీసుకునే వెళ్ళాలి. ఖచ్చితంగా అంబ్రెల్లా క్యారీ చేయాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసే వాళ్ళైతే, లేదు 2 వీలర్స్ యూజ్ చేసే వాళ్ళైతే కంపల్సరీగా రెయిన్ కోట్స్ లాంటివి క్యారీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఎప్పటికప్పుడు వెదర్ ఫోర్కాస్ట్ని చెక్ చేసుకుంటూ ఉండండి. మీ ఆఫీస్ టైమింగ్స్ని బట్టి
ఉదయం వెళ్ళడానికి ముందైనా సరే, సాయంత్రం ఆఫీస్ నుంచి తిరిగి బయలుదేరడానికి వెళ్ళడానికి ముందైనా సరే చెక్ చేసుకోండి. ఎక్కువ సమయం పట్టేలా ఉంటే ముఖ్యంగా ఫోర్కాస్ట్ చాలా ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు ఇప్పుడిప్పుడే రైతులు ఇక పొలాల్లో పంటలు మొదలు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో నాట్లు మొదలుపెట్టారు. వరి పంటకు సంబంధించి పనులు వేగంగా జరుగుతున్నాయి. కాకపోతే మరొక వారం రోజుల పాటు వర్షాలు ఉంటాయన్న నేపథ్యంలో కొంతవరకు పనులకు ఆటంకం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణలో ముఖ్యంగా ఈ నాలాలకు దగ్గరగా ఉండేటువంటి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ నాలాలకు దగ్గరగా ఉండేటువంటి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఏ క్షణంలో అయినా సరే వరద తాకిడి వల్ల నాలాలు ఉప్పొంగి ప్రవహించే అవకాశం ఉంది కాబట్టి ఇళ్లలోకి వరద నీరు చేరే అవకాశం ఉంది అంటున్నారు. అలాగే ఈ చెరువులు కుంటల సమీపంలో ఉండేటువంటి ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ చెరువులు కుంటల్లో ఉన్నటువంటి నీటి స్థాయిలను గమనిస్తూ ఉండండి. ఒకవేళ కనుక ఏదైనా ఉధృతంగా వరద నీరు వచ్చే అవకాశం ఉంది అంటే మాత్రం అక్కడి నుంచి మీరు సురక్షిత ప్రాంతానికి వెళ్ళడం మంచిది అంటూ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా హైదరాబాద్కి భారీ వర్ష సూచన మరోసారి వాతావరణ శాఖ చేస్తుంది. కాబట్టి హైదరాబాద్ మహానగర వాసులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మొన్న కురిసినటువంటి వర్షాలకు మనం చూసాం, పూర్తిగా రోడ్లన్నీ కూడా జలమయమై మోకాళ్లను దాటి నడుముల లోతు వరకు కూడా రోడ్ల మీద నీరు ప్రవహించినటువంటి తీరు మనం చూసాం. మరోవైపు కేవలం ఆంధ్ర తెలంగాణలోనే కాదు, హైదరాబాద్లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా వర్షాలు భారీగా పడుతున్నాయి. ఇవాళ ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తున్నాం. ఢిల్లీలో భారీ వర్షాలకు ఎక్కడికక్కడ ప్రజా జీవనం స్తంభించిపోయిందనే చెప్పాలి. అలాగే ఉత్తర భారతదేశంలో కూడా పరిస్థితి అలాగే ఉంది. ఢిల్లీలో జరిగినటువంటి ప్రమాదాన్ని మనం చూసాం. గోడ కూలి 8 మంది మరణించినటువంటి పరిస్థితి. ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, 2 మహిళలు ఉన్నారు, అందులో మనం చూస్తూనే ఉన్నాం. మరోవైపు తెలంగాణలో కూడా అక్కడక్కడ ఈ పరిస్థితిని చూస్తున్నాం. చెరువులు కుంటల దగ్గర ఏ క్షణంలో ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు, చెరువులు కుంటలకు దగ్గరగా ఉండేటువంటి నివాసాలు ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకసారి మనం మొన్న కురిసినటువంటి వర్షానికి హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉందనేది ఒకసారి మనం చూద్దాం. రైట్, ఒకసారి ముఖ్యంగా తెలంగాణలో పరిస్థితి చూద్దాం. వాతావరణ శాఖ ఇచ్చినటువంటి వెదర్ ఫోర్కాస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. ఒకసారి నేను మీకు చదివి వినిపిస్తాను. ఇవాళ రేపుకు సంబంధించినటువంటి ముందుగా చూస్తే రేపటి లోపు ఆ వాతావరణం ఎలా ఉండే అవకాశం ఉంది. 8:30 అంటే రేపు ఉదయం వరకు చూసినట్లయితే భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం జిల్లాల్లో అక్కడెక్కడ కురిసే అవకాశం ఉందంటున్నారు. ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలు వేగం 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడినటువంటి వర్షాలు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అక్కడెక్కడ కురిసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇక రేపు ఉదయం 8:30 నుంచి 11వ తారీఖు ఉదయం 8:30 వరకు పరిస్థితి ఎలా ఉండబోతుంది తెలంగాణలో చూద్దాం. భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది అంటున్నారు. ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులతో కూడినటువంటి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఉంటాయంటున్నారు. వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. సో ఇవాళ రేపటికి సంబంధించి ఖచ్చితంగా అలర్ట్ అయితే జారీ చేశారు. అలాగే మనం ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా చూసాం. మరొకసారి మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈరోజు రేపటికి సంబంధించి చూస్తే భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడినటువంటి, మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడతాయి. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది అంటున్నారు. ఇక రేపు ఎల్లుండి పరిస్థితి ఇది ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లో. ఇక దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో చూస్తే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడినటువంటి జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందంటున్నారు. రాయలసీమ ప్రాంతంలో కూడా అలాంటి పరిస్థితి ఉంది. 1 లేదా 2 చోట్ల భారీ వర్షాలు కురిస్తే మిగతా చోట్ల ఒక మోస్తరు తేలికపాటి వర్షాలు కురుస్తాయంటున్నారు. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది అంటూ చెప్తున్నారు. అలాగే రేపటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. రేపు కూడా ఇలాంటి పరిస్థితి ఉండబోతోంది. 10వ తారీఖున భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల ఉంటాయంటున్నారు. ఈదురుగాలు, మెరుపులు, ఉరుములతో కూడినటువంటి వర్షాలు పడతాయి. ఉత్తర కోస్తాలో, దక్షిణ కోస్తాలో చూసినట్లయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడినటువంటి జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో చూస్తున్నాం. రాయలసీమలో ఉరుములతో కూడినటువంటి మెరుపులు,
మరియు బలమైన గాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది అంటున్నారు. సో ఇది పరిస్థితి. ఖచ్చితంగా వచ్చే 17వ తారీఖు వరకు ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు ఉండబోతున్నాయి. చాలా ప్రాంతాల్లో కొద్ది ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే కొన్ని ప్రాంతాల్లో మాత్రం మోస్తరు వర్షాలు కురియబోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో మాత్రం రెడ్ అలర్ట్ ఉంది. ఇంకా భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి కొనసాగుతుంది. ఢిల్లీలో చూస్తున్నాం, మరోవైపు అరుణాచల్ ప్రదేశ్లో చూసాం, ఉత్తరాఖండ్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం చూసాం. ఇలా దేశవ్యాప్తంగా బీహార్లో కానీ రాజస్థాన్లో కానీ ఎక్కడ చూసినా సరే భారీ వర్షాలు నమోదవుతూనే ఉన్నాయి. ఇటు కేరళలో కూడా పరిస్థితి అలాగే ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మరొక వారం 10 రోజుల పాటు ఖచ్చితంగా వర్షాల ప్రభావం 2 రాష్ట్రాల మీద ఉండబోతుంది.